గ్లాసులకి 4 పచ్చిమిర్చి వేసాను అనమాట. చూసుకుంటారా ఈ విధంగా అన్నమాట. పచ్చిమిర్చి ఇవి ఎక్కువ ఏమి వేగన అవసరం లేదు, ఈ విధంగా అయితే చాలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చూడండి 2 గ్లాసెసే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట. క్యారెట్లు ముక్కలు అనమాట, ఇగో కూరగాయలు. అట్నే ఉర్లగడ్డ ఒకటి పెద్దవే కోసుకోవాలి ముక్కలు అనేటివి. నేనైతే ఆ విధంగా కోసుకుంటాను, మీ ఇష్టం అనమాట. మీరు చిన్నగానే కోసుకోవచ్చు. బీన్స్ ఈ విధంగా, బీన్స్ క్యారెట్ ఈ విధంగా వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఉడికించుకోవాలి. మనం దీంట్లోనే బాగా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు మధ్యతే ఏమి వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నాం అనమాట. 3 పెద్ద సైజు టమాటాలు. దీంట్లోనే కొంచెం పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం. 2 గ్లాసే కాబట్టి ఎక్కువ వేసుకొని అవసరం లేదు. ఇవన్నీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలు మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు ఉప్పు అనేది వేస్తాం, కొంచెం సాల్ట్ వేస్తాం, గల్లుప్పు వేస్తాం. చూడండి గల్లుప్పు అయితే వేస్తున్నాను నేను, ఒక పెద్ద టేబుల్ స్పూన్. నాకు చేత్తోనే కొలతలు అనేది బాగా తెలుస్తుంది అన్నమాట, అందుకే నేను చేత్తోనే చేస్తాను. అసలు పోస్తాను అన్నమాట. ఇలా చూడండి 3 గ్లాసులు వాటర్. అంటే మనం టమాటా అవన్నీ వేసినాం కాబట్టి దానికి బాగా సెట్ అయిపోద్ది అనమాట. 3 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఒకసారి అన్నిటిని కలుపుకొని అన్నీ సరిపోయలేదని చెక్ చేసుకోవాలి. 2 గ్లాస్. నేను బియ్యం అయితే ఒక 1 అవర్ నానబెట్టుకున్నా, అంటే ముందుగా నానబెట్టేసా. 1 అవర్ పడలేదు, ½ అవర్ నానబెట్టుకున్నా చాలు, 1 అవర్ పెట్టుకున్నా చాలు, మన ఇష్టం అనమాట. ఇప్పుడు నేను మామూలు బియ్యం తీసుకుంది, బాస్మతి రైస్ కాదు, మామూలు బియ్యం అంటే జీలకర్ర మసూర అంట్లా బియ్యం, ఆ రైస్ తీసుకున్నామంట. 2 గ్లాస్ తీసుకున్నాము. చూడండి రైస్ అయితే వేసాను. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకొని అన్నీ పర్ఫెక్ట్గా జరిపినాయి అనమాట. నేను కూరగాయలు అనేది ఎక్కువ వేసుకున్నాను అనమాట, అంటే బాగుంటుందని. క్యారెట్, ఉర్లగడ్డ, బీన్స్, పచ్చి బఠానాలు లేవు నా దగ్గర, అందుకని వేయలేదు. కొత్తిమీర వేస్తాను అనమాట కొంచెం. టేస్ట్ అయితే చాలా వెజిటేబుల్ పలావ్కి. చూడండి నేను టేస్ట్ చేస్తున్నాను, ఈరోజు మా మనవడికైతే పెడుతున్నాను. చూడండి సూపర్ టేస్ట్. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి.